ఈ న్యూ మోడల్ ఫర్ ఎ నేషన్ వై చంద్రబాబు నాయుడు కుడ్ నాట్ ఇమాజిన్. ఆయనకు ఆ ఇంట్రెస్ట్ కాదు, అది వ్యతిరేకత ఉంది. అది అందుకే చెప్పే కదా నేను 1998లో మొదటిసారి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న లాస్ట్ డేస్, మళ్ళీ 99లో ఎన్నికలైంది. అప్పుడు ఇక్కడ ఈ డిబేట్ జరుగుతున్నప్పుడు మేము ఒక ప్యాంప్లెట్ వేసాం, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి అని. మా రీసెర్చ్ స్కాలర్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపించిన. వాళ్ళకి అసెంబ్లీలో ఉన్నాడు అంటే అక్కడికి పోయి లోపలికి వెళ్ళి కలిశారు ఆయన్ని. కలిసి ప్యాంప్లెట్ ఇచ్చి, సార్ మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టాలి ఊళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో, ఒకేసారి మొత్తం కాకపోయినా 3 సబ్జెక్టులు ఇంగ్లీష్లో. మేము చాలా కేటగారికల్గా రాసాం, నేనే రాసినది. ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఎట్లాగుంటుంది, మ్యాథమెటిక్స్లో సగానికి ఎక్కువ ఇంగ్లీషే ఉంటుంది, ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్. తర్వాత సోషల్ సైన్స్ ఒకటి ఇంగ్లీష్ యాడ్ చేయండి, మిగతా సబ్జెక్టులు కూడా. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎరికైనా, మా పార్టీ పేరే తెలుగుదేశం అండి, తెలుగుదేశం అనే పార్టీ పేరున్న వాళ్ళం మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే. అప్పుడు మా పిల్లవాళ్ళు 2-3 షార్ప్ ఉన్నారు దాంట్లో. సార్ అది నిజమే, మీ పార్టీ పేరు తెలుగుదేశమే, మీరు తెలుగుదేశం పేరు పెట్టుకొని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం బెటర్ కదా, మరి మీ కొడుకు లోకేష్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు? ఆ రోజుల్లోనే అడిగారు 1998. అప్పటి నుంచి మొదలైంది ఇది, అప్పటి నుంచి మొదలైంది ఈయన బిజినెస్. ఈయన అక్కడికి పోయి క్లింటన్ను పట్టుకొచ్చినట్టు డ్రామా చేసి ఇక్కడంతా హైటెక్ సిటీ కట్టి ఆ బంజారా హిల్స్ను బంజారా వాళ్ళని ఎల్లగొట్టి అక్కడంతా వాళ్ళని నింపి అక్కడ లంబాడీ లేరు, అది బంజారా హిల్స్ ఇస్ లంబాడీస్ ప్లేస్ నిజాం పీరియడ్లో.